ప్రతిరోజు ఉదయకాల సమయంలోనే, ప్రారంభ సమయంలోనే దేవునికి సమయం ఇవ్వడము నేర్చుకోవాలి. మనం అలవర్చుకోవాలి. ప్రభుతో ఆ గడియలు మౌన ధ్యానము నిశ్చయంగా దేవుడు నీతో పంచుకోవడానికి ఇష్టపడతా ఉంటాడు. నీతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడతా ఉంటాడు. నువ్వు దేవుని ఆశీర్వాదం పొందడానికి అది శ్రేష్టమైనటువంటి సమయం, తరుణము. దాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. దేవుడిచ్చే తరుణాలు, సమయాలు వ్యర్థపరచుకోకూడదు. రండి, గత దినాలుగా మనము యాకోబును గూర్చినటువంటి విషయాలు మనము ధ్యానిస్తూ ఉన్నాం. యాకోబు జీవితంలో గూర్చినటువంటి కొన్ని విషయాలు. ఈ దినమున మోసపోయినటువంటి యాకోబు, మోసగించబడినటువంటి యాకోబు. ఒక మాట చెప్పండి, యాకోబు మోసపోయాడా, యాకోబు మోసం చేసినాడా? చెప్పండి, యాకోబు మోసం చేశాడా, యాకోబు మోసపోయినాడా? యాకోబు మోసం చేసినాడు. మోసం చేసిన యాకోబు కూడా మోసపోయినాడు. ఏమైంది చెప్పండి? యాకోబు కూడా ఏమైంది చెప్పండి? మోసపోయినాడు. ఆ మోసానికి ఫలితాన్ని కూడా అనుభవించినాడు. అందుకనే మనము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆ వచనం ఎందుకు చదువుకున్నామనంటే 6, 7, 8 వచనాలు. 7వ వచనంలో ఉంది, మనుషుడు ఏమి విత్తునో అదే పంట. ఒకసారి చదవండి అన్నమాట. ఎలాగనగా 6వ వచనం చదవండి. 7వ వచనం చదవండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో. కాబట్టి యాకోబు ఏది చేసినాడో యాకోబు మీదికి అదే తిరిగి వచ్చేసింది. పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక దొంగ ఉన్నాడు. ఆ దొంగ ఇంటికి ఇంకొక గజ్జ దొంగ వచ్చినాడు. ఆ దొంగ ఇంటికి ఎవరు వచ్చి చెప్పండి? మరొక దొంగ వచ్చిన, వాళ్ళిద్దరు ఫ్రెండ్సే. అయితే ఇంకొక దొంగ వచ్చినాడు కదా, వీనికి ఏం తక్కువ చేద్దని చెప్పేసి అన్ని రకాలుగా వంటలు చేసేసి వానికి ఏం చేస్తుంటే బంగారు పళ్ళెంలో అన్నం పెట్టాడు. భోజనాన్ని సిద్ధపరిచి పెట్టినాడు. ఎందులో? బంగారు పళ్ళెంలో. వాడు తింటూ 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 ఇతనికి బంగారు పళ్ళెం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచన తట్టింది. ఎక్కడ ఎత్తుకొచ్చినాడు, ఏ విధం చేతనైనా దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు తస్కరించాలి, ఎత్తుకొని పోవాలని ఉపాయం కలిగినాడు. సరే, ఆలోచనలో ఉన్నాడు. తిన్నాడు, రాత్రి కబుర్లు చెప్పుకున్నారు, పడుకున్నారు. ఇంటి యజమాని దొంగ ఏమనుకున్నంటే వీడెక్కడ నా పల్లెని ఎత్తుకుని పోతానని చెప్పేసి తిన్న తర్వాత పల్లెము ఉట్టి మీద పెట్టేశాడు. ఆ ఉట్టి మీద పెట్టేసి ఉట్టి మీద పెట్టినటువంటి ఆ పల్లెం నిండా నీళ్ళు పోసి పెట్టినాడు. దాని కింద దొంగకు మంచం వేసినాడు. దాని కింద దొంగకు మంచం వేసినాడు. ఇప్పుడు ఒకవేళ పొరపాటు అంటే ఈ ఆ ఉట్టి మీద పెట్టుకొని తన కింద పడుకున్నాడు ఇంటి యజమాడు అయినట్టు దొంగ. కొంచెం కదిలిచ్చినా కూడా నీళ్ళేమైతే చెప్పండి, పడిపోతాయి. బయట పడుకున్నటువంటి ఈ దొంగ, మరొక గదిలో పడుకున్నటువంటి దొంగ దాన్ని ఎట్లెత్తుకలా అని చెప్పేసి ఏం చేసినాడు, ఉపాయం వేసినాడు. ఎంతైనా దొంగ బుద్ధులే కదా, ఆలోచన తక్కువ ఉండే కదా. ఏం చేసినాడు, బయటికి వెళ్ళేసి బూడిద అంత ఎత్తుకొచ్చేసి ఆ పల్లెంలో పోసినాడు. బూడిద అంత ఎత్తుకొచ్చి పల్లెంలో పోసినాడు. ఒక్క చుక్క నీరు కూడా కింద పడలేదు. తీసుకువెళ్ళేసి అర్ధరాత్రి వెళ్ళి ఒక చోట దాచిపెట్టేసి, చెరువులో దాచిపెట్టేసి వచ్చి యథార్థంగా ఏది నా ఏం తెలియనట్టుగా పడుకున్నాడు. తెల్లవారింది. మళ్ళీ ఉదయకాల సమయంలో టిఫిన్ పెట్టినాడు. అదే పల్లెంలో టిఫిన్ పెట్టినాడు. వీనికి అర్థం కాలేదు, అసలు వీనికి అర్థం కాలేదు. నేను దాచిపెట్టిన పల్లెమేనా అనుకో డౌట్ వస్తుంది. చివరికి కన్ఫర్మ్ చేస్తున్నా అదే పల్లెము. నేను రాత్రి ఎత్తుకుపోయి పాత పెట్టినాను కదా, నీకు మళ్ళీ ఎట్లా దొరికింది నీకు అనంటే, నేను చూశాను, నేను లేదు చూసేసరికి పల్లెం లేదు, నేను బాగా పరిశీలించినాను, నీ కాలు ఎంతవరకు తడి ఉన్నాయో ఆ తడిని గుర్తెరిగి వెళ్ళి ఆ చెరువులో దాచిపెట్టావని చెప్పేసి అంతవరకు వెళ్ళేసి తిరిగి తీసుకొచ్చానని చెప్పినాడు అన్న. అంటే వాని కాళ్ళు పదనున్నాయి కదా, గుర్తుపట్టినాడు. ఆ చెరువుకి వెళ్ళేసి ఎక్కడ దాచిపెట్టినాడో దాన్ని తిరిగి తీసుకొచ్చి ఇచ్చినాడు. ఎవరికి ఆలోచనలు తక్కువ ఉండవు కదా.
కాబట్టి మనము మోసం చేయాలనుకుంటామో ఆ ఫలితం అనేది ఏమైతే చెప్పండి, మన మీద తిరిగి వస్తూనే ఉంటుంది. అట్లే యాకోబు జీవితంలో కూడా ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు ఉన్నాయి. తాను ఎంత ఎత్తుగడలు వేస్తున్నాడో అంతగా నష్టపోయినాడు. యాకోబు ఎంతమంది చేత మోసగించబడ్డాడు అని అంటే ప్రాముఖ్యంగా 3 చేత మోసగించబడ్డాడు. ఎంతమంది చేత చెప్పండి? 3 చేత మోసగించబడ్డాడు. ఎవరెవరు రండి? మొదటిది మామ చేత మోసగించబడ్డ యాకోబు. ఆదికాండము 31వ అధ్యాయము. ఆదికాండము 31వ అధ్యాయము, క్షమించండి 29వ అధ్యాయము, 29వ అధ్యాయము చదవండి ఒకసారి. 18వ వచనం నుంచి. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదను. అందుకు లాబాను ఆమెను అన్యునికి ఇచ్చుట కంటే, అన్యునికి ఎందుకు ఇవ్వాలి? నువ్వు సమీప బంధువులు కదా, నీకు ఇచ్చుట మేలు, నా యుద్ధ ఉండుమని చెప్పగా యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేశాను. అయినను అతడు ఆమెను ప్రేమించట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. తర్వాత యాకోబు నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య యుద్ధకు పోవునట్లు ఆ స్థలంలోనున్న మనుషులందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రి వేళలా తన కుమార్తె అయిన లేయాను అతని యుద్ధకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తర్వాత ఉదయమందు ఆమె లేయా అని ఎరిగి అతడు లాబానుతో నీవు నాకు చేసిన పని ఏమిటి? చాలు, నువ్వు నాకు చేసిన పని ఏమిటి? ఒప్పందం ఏంటిది? మామూలు ఒప్పందం ఏంటిది? నీకు 7 సంవత్సరాలు కొలువు చేస్తాను, నాకేం జీతం వద్దు, నీ చిన్న కుమార్తెని రాహేలు నాకు ఇస్తే చాలు అన్నాడు. అంతే కదా? ఏమన్నాడు చెప్పండి? ఆ ప్రేమ మత్తులో 7 సంవత్సరములు కొలువు చేస్తే, 7 సంవత్సరములు జీతం ఉంటే, 7 సంవత్సరములు కొలువు చేస్తే అసలు రాత్రి పగలు తెలియలేదంట. అట్లా గడిచిపోయినాయంట. అట్లా ఏమైనా చెప్పండి? గడిచిపోయినాయి. ప్రేమించే వ్యక్తులకు అందరికీ కూడా ఇది అనుభవం. దరిదాపు లవ్లో పడ్డోళ్ళంతా కూడా, ప్రేమలో పడ్డోళ్ళంతా కూడా వారు ఒక ఊబిలో పడిపోతారు. ఇక అసలు ఏం తెలియదు, మొద్దెక్కిపోతుంది, హృదయం మొద్దెక్కిపోతుంది. యాకోబు జీవితం అట్లా అయిపోయింది. ఏమైపోయాడు చూడండి. ఆ ప్రేమత్తులో ఏమైందంటే, ఇప్పుడు పెళ్లి సమయం వచ్చేసింది, ఒప్పందం ప్రకారం నిర్ణయం వచ్చేసింది. యాకోబు అంటాడు, మామ దినాలు నిండిపోయినాయి కదా, నాకు పెళ్లి చేసేయి, నా భార్య నాకు ఇచ్చేసి. అంటే ఈ మనిషి ఎటువంటి వాడు చెప్పండి? పగలు పెళ్లి చేసే బదులు రాత్రి పెళ్లి చేసినాడు. ఎప్పుడు చేసిన చెప్పండి? రాత్రి పెళ్లి చేసినాడు. ఎందుకోసం అంటే యాకోబు గుర్తుపడితే పెద్ద ప్రమాదం అవుతుంది కదా, అందుకోసం రాత్రి పెళ్లి చేసినాడు. అందుకనే క్రైస్తవులు దరిదాపు రాత్రి వేళలో పెళ్లి చేసుకోరు. ఎందుకు? ఒక సేవకుడు అంటాడు, లాబాను దెబ్బ మామూలుగా లేదు. ఎవరిది? లాబాను యొక్క దెబ్బ మామూలుగా లేదు. ఇంతవరకు పెళ్ళిళ్ళు జరిగినాయి. ఆదాము పెళ్లి జరిగింది, రాత్రి వేళ జరగలేదు కదా. ఇస్సాకు పెళ్లి జరిగింది, రాత్రి వేళ జరగలేదు. ఒకే ఒక వ్యక్తి చేసినాడు. ఎవరు? లాబాను తన పెద్ద కుమార్తెను లేయాని తీసుకొచ్చి ఏం చేసి చెప్పండి?
ఎందుకోసం అంటే బయటికి ఇస్తే ఎవరు చేసుకోవాలి, కట్నమంతా పోతుంది. ఉపాయంగా తెలివిగా ఏం చేసి చెప్పండి, నమ్మించి ఊబిలో తీసుకొచ్చేసి ఆ బోన్లో చిక్కుపడేసినాడు. ఇక యాకోబు ఇక్కడికి పారిపోలేడు అసలే. తన ఇంటి నుంచి పారిపోతుంది చెప్పండి, పారిపోలేడు. కాబట్టి మొదటి దఫా యాకోబు ఏం చేయబడ్డాడు, మామ చేతిలో మోసగించబడ్డాడు. రెండవ పర్యాయం కూడా యాకోబు లాబాను చేతిలో మోసగించబడ్డాడు. ఎట్లు రండి చూడండి ఒక్కసారి. ఈ 30వ అధ్యాయము, ఒక్క నిమిషం 31వ అధ్యాయము, 31వ అధ్యాయము 41వ వచనము. ఇదివరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లను, నీ మంద నిమిత్తం 6 ఏండ్లను నీకు కొలువు చేసి తిని, అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. కాబట్టి చూడండి, ఇక్కడ 10 సార్లు 20 సంవత్సరాల కాలంలో 14 సంవత్సరాలు భార్యల కోసం కొలువు చేసినాడు. 6 సంవత్సరాలు ఆస్తి కోసము, డబ్బు కోసము కొలువు ఉన్నాడు. ఈ 6 సంవత్సరాల కాలంలో ఎన్నిసార్లు జీతం మారిందంట? 10 సార్లు మార్చేసినంట. అంటే ఈ యజమానుడు చూడండి, లాబాను యజమానుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మోసగించబడినటువంటి యాకోబు తన భార్య విషయంలో, తను కొలువు చేసే విషయంలో యాకోబు ఏం చెప్పాడు చెప్పండి, మోసపోయినాడు. రెండవ పర్యాయం ఎక్కడ మోసగించబడ్డాడు? రండి చూడండి, 32వ అధ్యాయము, క్షమించండి 31వ అధ్యాయంలోనే 34వ వచనము. రాహేలు ఆ విగ్రహములను తీసుకొని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారం అన్నంతటను తడవి చూసినప్పటికీ అవి దొరకలేదు. ఇక్కడ గమనించండి, 31వ అధ్యాయంలో లాబాను యాకోబు మామగారికి చెప్పపెట్టకుండా 2 భార్యలను, దాసీలను, తర్వాత 11 మంది పిల్లలను ఏం చేసి చెప్పండి, పారిపోయాడు. 3 దినాలు గడిచింది. 3 దినాలు గడిచిన తర్వాత అప్పుడు లాబాను తెలిసింది, అరే మీ అల్లుడు పారిపోయిండ్రా, ఎస్కేప్ అయిపోయాడని. లాబాను తరవడం మొదలుపెట్టాను, నా కుమార్తెను తీసుకొచ్చుకోవాలని. చివరికి ఒక చోట కనిపించినారు. ఈ లాబాను ఇంటి వద్ద నుంచి వీరు పారిపోతున్నప్పుడు రాహేలు ఏం చేసింది అని అంటే, తన తండ్రి యొక్క విగ్రహాలు ఏం చేసిందంట, దొంగిలించింది. ఆ విషయం యాకోబుకు తెలియదు. యాకోబునకు మరుగు చేయడాన్ని బట్టి లాబానుకు యాకోబుకి ఇద్దరి మధ్యలో ఏమని చెప్పండి, మనస్పర్ధలు వచ్చేసినాయి కదా. ఆ గుడారం అంతా తనిఖీ చేశాడు, వెతికాడు, ఎక్కడ కనిపించలేదు. రాహేలు ఏం చేస్తుందనంటే, నేను కడగా ఉన్నాను చెప్పేసి ఆ ఒంటె సామాగ్రిలో పెట్టి జీన్లో పెట్టేసి, ఆ ఒంటె సామాగ్రిలో పెట్టేసి వాటి మీద కూర్చుంది. నాయన నువ్వు వచ్చినప్పుడు నేను లేలేదు, నన్ను క్షమించండి. ఎంత బొంగుతుందో చూడండి. ఎంతైనా కూడా మా తండ్రి కూతురే కదా, లాబాను కూతురే కదా, యాకోబుకు భార్య కదా. వారిద్దరికి మించినది ఎవరు? రాహేలు. అటువంటి వారు కూడా ఉంటారు దాదాపు. తండ్రికి మించినటువంటి కూతురు అంటారు, తండ్రికి మించిన తనయురాలు అంటూ ఉంటారు, భర్తను మించినటువంటి యోధురాలు అంటారు కదా. భర్తను మించిన కొందరు ఉంటారు, ఎంత ప్రసిద్ధులు అని అంటే లోకంలో ఒక సామెత చెప్తా ఉంటారు. ఏంటంటే, ఆడవాళ్ళు అబద్ధం ఆడుతుంటే అతికినట్టు ఉంటుందంట, మగవాళ్ళు అబద్ధం ఆడితే వాటికి తెలిసిపోతుంది. ఆడవాళ్ళు అబద్ధం ఆడితే గోడకు పూత పెట్టిన అతికినట్టుగా ఉంటుందంట. అది ఎంత స్కానింగ్ చేసినా కూడా బయటపడదు అస్సలే. రాహేలు ఎటువంటిది చూడండి. అంటే చెప్పే విషయం ఏంటంటే, ఈ విషయంలో యాకోబు కూడా మోసపోయినాడు కదా. యాకోబు కూడా ఏమని చెప్పండి, మోసపోయినాడు, తెలియకుండా చేసింది. మరి చెప్పొచ్చు కదా, తన భర్తకు చెప్పొచ్చు కదా. భర్తకు చెప్పకుండా, తండ్రికి చెప్పకుండా ఎంత నటన చేసిందో చూడండి. తద్వారా రాహేలు యాకోబును కూడా ఏం చేసి చెప్పండి, భార్య చేతిలో మోసగించబడ్డాడు.
ఈ దినాల్లో చాలా కుటుంబాల్లో చూస్తూ ఉంటాము, భర్త మోసగించబడినటువంటి భర్త, మోసపోయినటువంటి భర్త. కొందరిని చూస్తూ ఉంటాము పెళ్లిపీటల మీద ఆగిపోయినటువంటి పెళ్ళి. ఏమని చూస్తాం చెప్పండి? పెళ్లిపీటల మీద ఆగిపోయినటువంటి పెళ్ళి. ఎందుకు? అంతవరకు వస్తూ ఉంటారు, ఎంగేజ్మెంట్ అవుతుంది, వివాహం సమయం అవుతుంది, పెళ్లి పత్రికలు అవుతూ ఉంటాయి. తెల్లవారితే పెళ్ళి, ఆ రాత్రి కనిపించరు. ఇక ఆ రాత్రి ఏం చేయరు చెప్పండి? కనిపించరు. తిరిగి జన్మించినటువంటి దేవుని పిల్లల జీవితంలో ఇటువంటిది మన జీవితాల్లో కనిపించకూడదు. బహుశా కుటుంబాల్లో కొన్నిసార్లు మన పిల్లలు మనకు తెలియకుండా చేస్తారు. అది తల్లిదండ్రుల యొక్క పాపమని మనం చెప్పలేము, తప్పిదమని చెప్పలేము. కాకపోతే చిన్నప్పటి నుంచే వారి కొరకు ప్రార్థన చేయడం, వారి ప్రవర్తన కనిపెట్టుకోవడము, వారిని సరైనటువంటి మార్గంలో భయభక్తులు పెంచడము మనం నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. కొంచెంగా ఉన్నప్పుడే, తక్కువగా ఉన్నప్పుడే క్రమపరిచి చక్కపరుచుకొని కుటుంబాన్ని కట్టుకోవడము మంచిది. రేవంత్ అన్న, ఏం చేస్తున్నావు అన్న? పుస్తకం పక్కకు పెట్టు. ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, భార్య చేతిలో మోసపోయినటువంటి యాకోబు. అరే పోయి ఆడోళ్ళ చేతిలో మోసపోయింది అంటే, అవును మోసపోయింది. ఏం చేస్తాను చెప్పండి? మోసపోయినాడు. మూడవది, ఎవరి దగ్గర మోసపోయినాడు చెప్పండి? మీరు చెప్పండి, ఎవరు మోసగించినారు యాకోబును? కుమారులు మోసం చేసినారు. ఎవరు చెప్పండి? కుమారులు మోసం చేసినారు. రండి, ఇదే ఆదికాండము 37వ అధ్యాయము. ఆదికాండం 37వ అధ్యాయము 31వ వచనం నుంచి అందరం చదువుకుందాం రండి. 31 నుంచి. వారు యోసేపు అంగిని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తంలో అంగి ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగి పంపగా, వారు తండ్రి యొద్దకు దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. అతడు దాన్ని గుర్తుపట్టి, ఈ అంగి నా కుమారునిదే, దుష్టమృగం వారిని తినివేసెను, నిశ్చయముగా యోసేపు నిశ్చయముగా చీల్చబడినను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారు నిమిత్తము అంగలార్చుచుండగా గమనించండి, మిక్కిలి దుఃఖం కలిగింది. ఎందుకు? ఇక్కడ 37వ అధ్యాయంలో జరిగిన సన్నివేశం ఏంటంటే, యాకోబు రాహేలుకైనటువంటి యోసేపును ప్రేమిస్తున్నాడు. విచిత్రమైన నిలువుటంగి కుట్టించినాడు. యోసేపు అన్నల యొక్క చెడుతనం అంతా కూడా యాకోబునకు తెలియజేసినాడు. తర్వాత యోసేపు కలలు కన్నాడు. 2 కలలు తన అన్నలతో చెప్పుకున్నాడు. తల్లిదండ్రులతో చెప్పారు. అన్నలు కోపగించారు, తల్లిదండ్రులు కోపగించినారు. వీడు కలలు కలవాడని చెప్పేసి పగబట్టారు, మరింత పగబట్టారు, ఈర్ష్యపడ్డారు, ద్వేషించారు. తండ్రి, నీ అన్నలు ఎక్కడో చూసిరాపో అని చెప్తే దోతనులకు వెళ్ళి వెతకడం మొదలుపెట్టాడు. దూర ప్రాంతంలో దోతనులు ఉన్నటువంటి అన్నల దగ్గరికి వెళుతుంటే, అదిగో కలలు కనేవాడు వస్తున్నాడు, మన చెడ్డ సమాచారం అంతా తెలియజేస్తున్నటువంటి వాడు వస్తున్నాడు, వీడిని పట్టుకొని ఏమైనా చేద్దాం రమ్మని చెప్పేసి వాని మీద దౌర్జన్యం చేశారు యోసేపు మీద. ఎంతమంది అని అంటే సుమారుగా 10 మంది అన్నలు. ఎంతమంది చెప్పండి? 10 మంది సహోదరులు. లేయా కుమారులు, లేయా దాసి కుమారులు, తర్వాత రాహేలు దాసి కుమారులు కూడా, వీరందరూ కలిసి ఏం చేశారు? యోసేపు మీద దౌర్జన్యం చేశారు. గుంటలో త్రోసివేసినారు. ఆ తర్వాత గుంట నుంచి తీసివేసి ఇష్మాయేలు వర్తకులు వస్తుంటుంటే, ఇదిగో ఐగుప్తుకు అమ్మి వేసుకుందామని చెప్పేసి ఐగుప్తునకు వర్తకులకు వారు ఏం చేసి చెప్పండి? అమ్మి వేసుకున్నారు. బ్రతిమలాడినాడు యోసేపు, అన్నలారా ఈ పాతకం కట్టకండి, దయచేసి నన్ను ఏం చేయకండి. ఎంత బ్రతిమలాడినా కూడా వారు వదిలిపెట్టలేదు. చివరికి యోసేపును అమ్మి వేసుకొని యోసేపు యొక్క అంగిని లాగివేసి వీరేం చేశారు? ఒక మేకపిల్లని చంపి ఆ మేకపిల్ల రక్తంలో ఆ వస్త్రాన్ని ముంచి తండ్రి దగ్గర పంపిస్తున్నా, నా తండ్రి ఇది నీ కొడుకుదేనా అని చూపిస్తే, అవును నీ వస్త్రం నా కుమారుదే, అరణ్యములో అడవిలో ఏదో దుష్టమృగం విని చంపాను అని చెప్పేసి అనేక దినములు యాకోబు ఏం చేసి చెప్పండి? తన కొడుకు కోసము ఏడ్చాడు, దుఃఖపడినాడు. గమనించండి, ఇప్పుడు యాకోబు తన తండ్రిని మోసం చేసినాడు కదా, ఒక కుమారుడుగా ఉండి ఇస్సాకును ఏం చేశాడు? ఇస్సాకును మోసం చేసినటువంటి యాకోబు ఇప్పుడు 10 మంది చేత ఏం చేయబడ్డాడు చెప్పండి? మోసగించబడ్డాడు. 10 మంది చేత మోసగించబడ్డాడు. ఎందుకు ఈ ఫలితాన్ని
ఈ ఫలితం తనకి ఎంత నష్టాన్ని కలిగించిందంటే అనేక దినములు దుఃఖముతో ఉన్నట్లుగా చేసింది. అందుకనే ఫరో దగ్గరికి వచ్చినప్పుడు, ఫరో దగ్గర నిలబడినప్పుడు ఫరో అడుగుతూ ఉంటాడు, నీ సంవత్సరములు ఎన్ని అని. ఆ వృద్ధాప్యున్నటువంటి వ్యక్తిని అడిగినప్పుడు వ్యక్తి చెప్తా ఉంటాడు, ఏమంటాడు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130 సంవత్సరాలు. అయితే యాకోబు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 147 సంవత్సరాలు బ్రతికాడు. అంటే 17 సంవత్సరాలు మాత్రం కొంచెం నెమ్మదిగా ఉన్నాడు తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు. మిగతా కాలమంతా కూడా తనకు మనోవేదన, దుఃఖమే కదా. దరిదాపు 130 సంవత్సరాలు కూడా యాత్ర చేసిన దినములు దుఃఖము, బాధ గుండా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయినాడు. ఎందుకో తెలుసా? ఒక మాట చెప్పొచ్చు, కర్మ అంటారు కదా, కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదు, క్రియ ఎవరిని కూడా వదిలిపెట్టదు. చేసినది ఎక్కడికి పోదు, నువ్వు చేసినది నిన్ను పట్టుకుంటుంది, నువ్వు చేసినది నీ నడినెత్తి మీదకి వస్తూ ఉంది. బైబిల్లో ఒక చక్కటి మాట రాయబడింది. పౌలు రాసినటువంటి మాట మనం చూస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో, మనుషుడు ఏమి విత్తున అదే పంట కోయినని ఒక చక్కటి మాట ఉంది. చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 1వ వచనము. యెషయా గ్రంథము, మరొకరు బ్రదర్స్ ఎవరు చదవరా దయచేసి? ప్లీజ్ కొంచెం దయచేసి అని మీ నోరు తెరవండి, మీ స్వరాన్ని వినబడి చేయండి. మరొకరు చదువుతారున్నారు నాకు కాస్త. ఉన్నారన్నా, యోధులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏమో మరి బయటకు పోతే ఫోన్లు గంటలు గంటలు మాట్లాడతారు, కానీ మందిని కత్తే బాగా ఏంటంటే మాకు మాటలే రావన్నట్టుకుంటారు వీళ్ళు. సార్ చదవండి సార్, వరుసగా చదవండి ముందు నుంచి. నిలబెట్టి చదివిస్తాను చదవకపోతే. మొన్న దెబ్బలు పడ్డాయి అందరికీ చొప్పదండిలో. ఒకడు గడ్డపోటు ఉంటాడు, ఒకడు ఎంటికలోడు ఉంటాడు, ఒకడు గొరిగించుకొని ఉంటాడు, రకరకాల మనుషులు నాయన మందిరంలో. 33వ అధ్యాయము బుక్ ఆఫ్ ఐజయా 33 చాప్టర్ వర్స్ 1. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ చదువు, హిందీ అయితే హిందీ చదువు, తెలుగు అయితే తెలుగు చదవండి, ఏదో ఒకటి చదివి సావంటరా, లేట్ అయిపోతుంది. దోచుకొనబడకపోయినను, బాగా గమనించండి, దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ. రెండో మాట చెప్పబడుతుంది, నిన్నెవరు వంచకపోయినను వంచుచుండు నీకు శ్రమ. గమనించండి, నిన్ను ఎవరు వంచలేదు, కానీ నీవే వంచావు కదా, వంచుచుండు నీకు శ్రమ. నువ్వు దోచబడలేదు, నీ సొమ్ము ఎప్పుడు దోచబడలేదు, నువ్వే దోచుకున్నావు. అయితే దోచుకొనుచుండు నీకు శ్రమ. నిన్నెవరు వంచలేదు, నువ్వు వంచావు, అనేకులను నమ్మించావు. వంచునంటే ఏంటంటే నమ్మించి మోసం చేయుట, నమ్మించి మోసం చేయుట. నమ్ముతాం కదా, ఇది ఇస్కరియోతు యూదా వంటి జీవితము. అహితోపేలుకు సేవకుడు ఉన్నాడు కదా, షీబా అనేటువంటి దాసుడు, అహితోపేలు క్షమించండి, మెఫీబోషెతు యొక్క సేవకుడు షీబా వంటి వాడు అన్నట్టుగా. కాబట్టి నిన్నెవరు వంచకపోయినా వంచుచు నీకు శ్రమ. ఆ తర్వాత దాని ఇంకో 2 మాటలు చెప్పబడుతున్నాయి, చదవండి అదే వచనంలో. ఎప్పుడంట? నీవు దోచుకొనుట మారిన తర్వాత నీవు దోచుకొనబడేదవు, నీవు వంచుట ముగించిన తర్వాత నిన్ను కూడా ఏం చేస్తారు చెప్పండి, వచ్చేస్తా. ఆయన గమనించండి, నువ్వు ఎప్పుడైతే దోచుకుంటూ నువ్వు పూర్తి చేస్తావో నువ్వు దోచబడతావు. దాన్ని ఏమంటామంటే కర్మ ఫలితం. అంటే ఎవరిని కర్మ వదిలిపెట్టదంటారు చూడండి, ఎవరిని వదిలిపెట్టదు. మనం ఏది చేస్తున్నామో అది మన మీదికి వస్తుంది. వంచడం నువ్వు ముగించిన తర్వాత నువ్వేం చేయబడతావు? వంచబడతావు. వృద్ధాప్యున్నటువంటి యాకోబుకు ఏమి దుఃఖం ఇది! వాగ్దానం పొందిన యాకోబునకు, దేవుని ఆశీర్వాదం పొందినటువంటి యాకోబునకు ఏమి విలాపం ఇది చూడండి. ఆ వయసులో అవసరమా? ఆ వయసులో దుఃఖం అవసరమా? నెమ్మదిగా ఉండాలనుకుంటారు, ఎవరైనా జీవితం సాఫీగా కొనసాగాలనుకుంటున్నారు. కానీ ఆ దినాల్లో చేసినటువంటి ఆ జీవితం ఇప్పుడు ఈ వృద్ధాప్య దశలో ఎటువంటి ఫలితాన్ని అనుభవిస్తున్నాడు చూడండి, గమనించిన. అందుకనే రక్షించబడిన మనమందరము, ప్రభునందు విశ్వాసం ఇచ్చిన మనమందరము, ప్రభు బలిలో పాలు పొందుతున్నటువంటి మనమందరము ఈ ప్రతి మాట కూడా హెచ్చరిక తీసుకోవాలి.
నా మూలముగా ఎవరైనా నా ఇంట్లో భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, లేదా సమాజం కానీ, లేకుంటే బంధువులలో కానీ, ఇతరులు కానీ, నేనెవరైనా వంచిస్తున్నానా, నేనెవరైనా దోచుకుంటున్నానా? నువ్వు ఒక ఉద్యోగం చేస్తున్నావు, ఆ ఉద్యోగంలో దోపిడీ అని ఉండకూడదు. ఓ వ్యాపారం చేస్తున్నావు, ఆ వ్యాపారంలో నీ రాబడి ఎంతనో న్యాయబద్ధంగా తీసుకోవాలి, కానీ అధికంగా తీసుకొనకూడదు. నువ్వు తీసుకునేటువంటి 1 రూపాయి అయినా కూడా, లేదా 10 రూపాయలైనా కూడా, నువ్వు తీసుకొచ్చేటువంటి ఆ ధనము, నువ్వు తీసుకొచ్చినటువంటి ఆ వస్తువు, నువ్వు తీసుకొచ్చినటువంటి ఆ సొమ్ము నీకు సంతోషాన్ని ఇవ్వదు. మనకేమివ్వదు చెప్పండి? ఆనందాన్ని ఇవ్వదు. నువ్వు తీసుకొచ్చే లంచమే కానీ, నువ్వు తీసుకొచ్చే ఇతరమైనవి కట్నపు డబ్బులే కానీ, ఇతరమైనవి ఏవే కానీ, లేదా ఇతరులను మోసం చేసి తీసుకొచ్చేటువంటిది వడ్డీ సొమ్మే కానీ, అధికమైనటువంటి వడ్డీ ఉంటుంది చూడండి, భారీ వడ్డీ. న్యాయబద్ధంగా కొన్నిసార్లు తీసుకోవడం వేరు, కానీ కుదువ సొమ్ము కానీ, తాకట్టు సొమ్మే కానీ, పేదవాడి సొమ్మునే కానీ మనం దౌర్జన్యంగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాం చూడండి, అది నీకు, నీ పిల్లలకు, కుటుంబానికి అది నష్టాన్ని తీసుకొస్తుంది. ఒక మాట చదవండి, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము. ఇక్కడ యుద్ధానికి వెళ్ళారు, యోధా గోత్రుడికి యుద్ధానికి మొట్టమొదటిసారి వెళ్ళారు. ఏం చేశారు? వారిని జయించినారు. శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళినటువంటి వారు జయించారు. జయించిన తర్వాత అక్కడ ఒక రాజుని పట్టుకున్నారు. అతని పేరు అదోనీబెజెకు. ఆ రాజుని పట్టుకున్నారు. ఇప్పుడు చదవండి, 8వ వచనం నుంచి 5వ వచనం నుంచి చదవండి ఒకసారి అన్న. ఒక్క నిమిషం అన్న, ఇంకున్నారన్న, బ్రదర్స్ ఉన్నారు చదివేటోళ్ళు. నవీన్ చదువుతావా? సరే, ఇంకోటి చదవండి. జుంటి న్యాయాధిపతులు, బుక్ ఆఫ్ జడ్జెస్, చాప్టర్ 1 వర్స్ 5, 6, 7 చదవండి. బేజేకులో అదోనీబెజెకును చూసి వానితో యుద్ధం చేసి కనానీయులను అదోనీబెజెకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాళ్ళు చేతులు బొటన వ్రేళ్లను కోసిరి. అప్పుడు అదోనీబెజెకు తమ కాళ్ళు చేతులు బొటన వేళ్ళు క్రోయబడిన 70 మంది రాజులు నా భోజన బల్ల కింద ముక్కలు ఏరుకొని తినుచుండ. నేను చేసినట్లే దేవుడు నాకేం చేశాడు చెప్పండి? ప్రతిఫలం ఇచ్చాను. ఇక్కడ గమనించండి, ఈ 3 వచనాలలో కనాను రాజు అయినటువంటి అదోనీబెజెకు పేరు గురించి ప్రస్తావించబడుతుంది కదా. ఇతడు ఏం చేసినాడు? ఇతడు ఒక వీరుడు, ఒక శూరుడు. అయితే చాలా రాజ్యాలు జయించినాడు. 70 మంది రాజులను పట్టుకొచ్చేసి ఈ అదోనీబెజెకు ఏం చేశాడు అనంటే, వారి బొటన వ్రేళ్ళు, ఈ కాళ్ళయి 4, చేతులై 2, కాళ్ళై 2, చేతులై 2, మొత్తం 4 బటన్ వేళ్ళు కట్ చేసేసాడు. ఆ భోజనముల దగ్గర, తను కూర్చున్న భోజనముల దగ్గర రొట్టె ముక్కలు వేస్తుంటుంటే పట్టుకొని తీసుకొని, బొటన వేలు ఉండదు కాబట్టి నడవనికి రాదు, నిలబడనికి రాదు, తర్వాత చేత్తో తీసుకొని ఒక గ్లాస్ పట్టుకోనికి రాదు, పళ్ళెం పట్టుకోనికి రాదు, అన్నిటికీ ఇబ్బందే. పైశాచిక ఆనందాన్ని పొందాడు. ఎవరు? అదోనీబెజెకు. 70 మంది రాజులు బొటన వేళ్ళు కోయబడి వారు అక్కడ తిరుగుతుంటుంటే, తినలేక నోటితో ఖర్చుకొని తింటుంటే చూసి అదోనీబెజెకు ఏం పొందాడు చెప్పండి? పైశాచిక ఆనందాన్ని. ఆహా, ఏం చేశాను చూడు, ఇక నాకు మించిన వాళ్ళు ఎవరున్నారు చూడండి. అంటే వారు కుక్కలేక గతుకుతుంటే, ప్రాకుతుంటుంటే, సరిగా పట్టుకోలేకపోతుంటుంటే హాస్యాన్ని అనుభవించాడు, ఆనందాన్ని అనుభవించాడు. కొందరు పైశాచిక ఆనందాన్ని పొందేటువంటి వ్యక్తులు ఉంటారు. ఒకరు శ్రమలో ఉంటే ఎవడం గడ్డం గాలి పరిగెత్తుకుంటూ పోతుంటే నాకు చుట్టకు నిప్పివయ్యా అన్నాడంట. ఏమన్నాడు చెప్పండి? గడ్డం గాలి వాడేం పరిగెత్తుకుంటూ పోతున్నాడు, వెనక పరిగెత్తుకుంటూ వచ్చి నాకు చుట్టకు కొంచెం నిప్పివు అంటారంట. అటువంటి మనుషులు ఉంటారు చూడండి. అలాంటి రకాల మనుషులు ఆనందాన్ని పొందుతూ ఉంటారు, సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటారు. అందుకని పౌలు అంటాడు, ఏడ్చువారితో ఏడువడి, సంతోషించు వారితో సంతోషించండి, మీ నవ్వు దుఃఖమునకును మార్చుకొనండి అని చెప్పబడింది కదా. ఏడ్చువారితో ఏడవండి,
యేసుప్రభు వారు ఇందాక మనం ఆరాధనలో చూసా కదా, ఏడుస్తున్నటువంటి వారితో ప్రభు కూడా ఏం చేసి చెప్పండి, ఏడ్చాడు, దుఃఖపడినాడు. కాబట్టి గమనించండి, ఈ అదోని బెజకు తన ఏదైతే చేశాడో ఆ ఫలితము దేవుడు నాకు అనుగ్రహించినాడు. ఇక్కడ యూదా గోత్రికులు కూడా ఈ కనాన్ రాజు మీద పడ్డారు, కనానీలు ఓడించినారు. ఈ రాజు పారిపోతుంటే దొరకబట్టినారు, వీడేడికి పారిపోతాని చెప్పేసి అతని కాళ్ళు చేతులు బొటన్ వెళ్ళు కట్ చేసి పెట్టినప్పుడు అప్పుడు ఈ మాట చెప్తా ఉన్నాడు, నేను కూడా ఇట్టే కట్ చేశాను. ఇప్పుడు ఆ బాధ ఏంటిదో, ఆ నొప్పి ఏంటిదో ఏం చేసి చెప్పండి, అనుభవిస్తున్నాడు. ఎవరు? అది నేను చేసినట్టే దేవుడు నా మీదికి తీసుకొచ్చాడు, నేను అనుభవిస్తున్నాను ఇప్పుడు. కాబట్టి ఈ మాటను బట్టి మనం బాగా ఇటువంటి చూడండి, కర్మ ఫలితాలు అనుభవించినటువంటి కొందరిని దేవుని వాక్యంలో చూడవచ్చు. యాకోబు పొందాడా? యాకోబు అనుభవించాడు. అదోనీబెజెకు అనుభవించినాడు. దావీదు తను చేసిన దాన్ని బట్టి కీడు అనుభవించినాడు. సౌలు ఏ వ్యక్తిని చంపాలనుకొని ఈటను విసురుతూ వచ్చాడో అదే ఈట తను అక్కడ పడి, ఆ ఈట మీద పడి ఏం చేసి చెప్పండి, చనిపోయాడు. 5వ వ్యక్తి ఇస్కరియోతు యూదా ఏ మోసానైతే ఎంచుకున్నాడో, ఏ ద్రోహానైతే ఎంచుకున్నాడో సుఖపడలేదు, కానీ ఉరిపెట్టుకుని చనిపోయి ఏం చేసి చెప్పండి, ఆ తాడు కింద పడి ఆ పొట్ట పగిలి పేగులు బయటికి వచ్చి చనిపోయినాడు. ఎందుకు? ద్రోహముతో సంపాదన. అందుకనే సామెతలు ఒక మాట ఉంది, రండి చూడండి, 20వ అధ్యాయం 21వ వచనం అనుకుంటాను, చదవండి ఒకసారి. సామెతలు 20వ అధ్యాయము 21వ వచనమేనా? మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోను. 17వ వచనము, మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండును, పిమ్మట వాని నోరు మంటితో నింపబడును. మోసం తెచ్చుకున్నటువంటి ఆహారము ఎటుంటుందంట? ఇంపుగా ఉంటుంది. పిమ్మట వాని నోరు ఏమవుతుందంట? మంటితో నింపబడుతుంది. అంటే ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాంచి పెట్టాడో తెలియదు, కానీ ఆ పరిస్థితులకి వారు వెళ్తారేమో, ఆ పరిస్థితులకి వెళ్ళిపోతారేమో. కాబట్టి మన దేవుడు యథార్థవంతుడు, ఆయన యథార్థతను కోరుతున్నాడు. 101వ కీర్తన రాయబడింది, మోసం చేయవాడు నా ఇంట నిలవరాదని ఉంది. అంతే కదా, మోసం చేయవాడు నా ఇంట నిలవరాదు, అబద్ధం చెప్పేవాడు నా కళ్ళు ఎదుట ఉండకూడదు. చదవండి 6వ వచనము, మోసం చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కళ్ళు ఎదుట నిలవడు. అబద్ధములాడేవాడు నా కళ్ళు ఎదుట నిలవడు. కొందరికి వెన్నతో పెట్టినటువంటి విద్య ఎట్లుంటుందనంటే, ఇతరులను చాలా సులభంగా సామాన్యంగా మోసం చేస్తూ ఉంటారు, నాలుకతో మోసం చేస్తూ ఉంటారు, క్రియలతో మోసం చేస్తూ ఉంటారు. దేవుని సంఘమైనటువంటి మనము నిత్య రాజ్యములో మనం ఉండాలి, దేవుని రాజ్యములో ప్రకాశవంతంగా ఉండాలి. కాబట్టి ఏ విధమైనటువంటి అన్యాయపు సొత్తు అనేది మన జీవితంలోనికి, మన కుటుంబంలోనికి, మన హృదయంలోనికి రాకూడదు. అలాంటిది ఉంటే ఆ సిలువ యొద్ద బలిపీఠం దగ్గర దాన్ని పూర్తి కాల్చేయాలి, నిప్పుల మీద వేయాలి, దహన బలిపీఠం మీద. ప్రభు ఇది నీకు ఇష్టం కాదు అని, ప్రభువు నువ్వు ప్రేమించట్టు, నువ్వు ఇష్టపడట్లేదు అనేది. అప్పుడే రక్షించబడ్డాడు, అప్పుడే ప్రభువుని చేర్చుకున్నాడు. అంతలోనే ఎంత గొప్ప మార్పు! అదే జక్కయ్య ఏమన్నాడు చెప్పండి, ఏమన్నాడు? ప్రభువా, ఇదిగో నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను, ఎవని యొద్దనే అన్యాయంగా దేని తీసుకున్నట్లయితే 4 గంటలు మరలా అన్యాయంగా నేను తీసుకుంటే, అక్రమంగా తీసుకుంటే నేను తిరిగి మళ్ళీ ఏం చేస్తాను? చెల్లిస్తాను. ఒక ఖచ్చితమైన ఒడంబడిక, ఒక ప్రమాణము. ఎప్పుడైతే దేవునితో సరైనటువంటి ఒడంబడిక ప్రమాణం చేస్తామో, ఒప్పుదలనికి మన హృదయం రాబడుతుందో, మనం ప్రభుత్వ ప్రమాణం చేస్తామో, ఇతడు నా అబ్రహాం కుమారుడే, ఇంటికి ఆ మాట పలకకపోతే అబ్రహాం కుమారుడు కాదు, ఆ ఇంటికి రక్షణ వచ్చేది కూడా కాదు. ప్రభుని చేర్చుకొని కూడా, ప్రభువును కలిగి ఉండి కూడా తన మోసపు జీవితాన్ని ఒకవేళ జక్కయ్య కనుక వదిలిపెట్టకపోతే ప్రభు ప్రశంసించేవాడు కాదు. ప్రభు ఖచ్చితంగా మందలించేటువంటి వాడు, జక్కయ్య నీ ప్రవర్తన మార్చుకో. అందుకనే 7 సంఘాలకు
ఉత్తరాలు రాస్తున్నప్పుడు నీ మొదటి ప్రేమను వదిలిపెట్టావు, నీ మొదటి క్రియలను వదిలిపెట్టావు, నువ్వు కాబట్టి ఆసక్తి కలిగి మారు మనసు పొందుము, ఆ మొదటి క్రియలు చేయము అని ఎందుకు మరల 6 పర్యాలు దేవుడు చెప్పాడు మారు మనసు పొందుము, మారు మనసు పొందుము అని? అంటే రక్షించబడ్డారు కానీ సరైనటువంటి మార్పు లేని జీవితము. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, యాకోబు మోసపోయినటువంటి యాకోబు తన జీవితంలో అనేక సంవత్సరాలు, సుమారుగా 130 సంవత్సరాలు నెమ్మది లేని జీవితాన్ని అనుభవించాడే. అయితే వృద్ధాప్య దశలో తీర్మానం చేసుకున్నాడు, యబ్బోకు దగ్గర సరైన జీవితాన్ని కలిగి ఉండి ప్రభుని పట్టుకొని, ఆ తర్వాత బేతెల్ అనగా దేవుని మందిరంలో తీసుకురాబడినటువంటి 35వ అధ్యాయంలో తాను చేసినటువంటి ఒక 5 శ్రేష్టమైన పనులను బట్టి తన జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఏమిటి అని అంటే, తన మనసు మార్చుకున్నాడు, వస్త్రాలు మార్చుకున్నాడు, తర్వాత ఆ విగ్రహాలన్నీ కూడా పాతిపెట్టాడు, దేవుడు చూపిన చోటికి వెళ్ళాడు, విధేయత చూపించినాడు. 5వది అక్కడ బలిపీఠం కట్టి ఏల్ బేతెల్ అని పేరు పెట్టాడు. అక్కడ అనగా ఇశ్రాయేలు దేవుడే దేవుడు, ఇశ్రాయేలుకు దేవుడే దేవుడు. అక్కడ యాకోబునకు ఎన్ని పేర్లు చెప్పండి బైబిల్లో? యాకోబునకు ఎన్ని పేర్లు? యాకోబును కలిగినటువంటి పేర్లు అని చెప్పండి ఒకసారి. 3 పేర్లు చెప్పండి. యాకోబు ఒకటి, రెండవది ఇశ్రాయేలు, తర్వాత ఇంకా యెషూరును, ద్వితోపదేశ కాండంలో ఉన్నది కదా 33వ అధ్యాయంలో యెషూరును అని ఉంటుంది. యెషూరున్ అనేది యాకోబు యొక్క పేరే. తర్వాత 4వది దేవునితో పోరాడువాడు అనేటువంటి పేరుంది. ఎటువంటి పేరు చెప్పండి? దేవునితో పోరాడువాడు అనేటువంటి పేరుంది. 5వది దేవుని ముఖమును చూచినవాడు. ఏం పేరు చెప్పండి? దేవుని ముఖమును చూచినటువంటి వాడు. యాకోబుకు ఎన్ని శ్రేష్టమైన పేర్లు చూడండి. అయితే యాకోబు అని పేరు ప్రస్తావించబడ్డప్పటికీ అధిక పర్యాలు ఇశ్రాయేలు అనగా రాజకుమారుడు. ఇశ్రాయేల్ అంటే ఏంటి చెప్పండి? రాజవంశీయులు, రాజకుమారుడు. మోసగాడు రాజకుమారుడు ఎట్లా మార్చబడ్డాడు? 35వ అధ్యాయంలో తన జీవితం ప్రాముఖ్యతను చూస్తుంది. ఇప్పుడు రండి, ఒకవేళ మనం కూడా ఎంతవరకు బహుశా ఈ స్థితిలో ఉన్నామేమో, ఏదైనా దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియా జీవితం మన జీవితంలో ఉందేమో, అది నిన్ను ఒకరోజు పట్టుకుంటుంది. నువ్వు చేసినటువంటి అప్పే కావచ్చు, నువ్వు చేసే మోసమే కావచ్చు, నువ్వు దేవునితో అబద్ధమాడుతూ ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర ఒకటి, దేవుని ఇంట్లో ఒకటి, బయట ఒకటి మన జీవితం ఉండవచ్చేమో. లేదా మనం పని కాడ కానీ, లేకపోతే మనము ఇతరులకు జీతం ఇచ్చే కాడ కానీ, లేకపోతే జీతం పుచ్చుకునే కాడ కానీ, మనం ఆఫీసులో పనిచేసే కాడ కానీ, ఏ చోటైనా కూడా న్యాయబద్ధంగా మన జీవితం లేకపోతే, యథార్థంగా లేకపోతే, ఒక రోజున అదే విషమై కూర్చుంటుంది, అదే పామై కరుస్తుంది, అదే నష్టాన్ని తీసుకొస్తుంది, అదే మన సాక్ష్యాన్ని పాడు చేస్తుంది, అదే నీకు నీ పిల్లలకు నష్టాన్ని కలుగచేస్తుంది. ఏ ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావో దుఃఖాన్ని అధికంగా అనుభవిస్తూ ఉంటావు. ఒకవేళ మార్పు చెంది జీవించినట్లయితే చూడండి, రండి, ఇదే యెషయా గ్రంథము 33వ అధ్యాయం రండి, ఈ వచనం అందరం చదువుకుందాము. 15, 16 ఈ 2 వచనాలు అందరం చదువుకుందాం. నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, నిర్బంధన వలన వచ్చు లాభంను ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును. పర్వతంలోని శిలలు అతనికి కోటయుగును, తప్పక అతనికి ఆహారము దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా. 17 కూడా అలంకరింపబడిన రాజును నీవు కనులారా చూచెదవు, బహుదూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు. ఒక మాట చెప్పంటే, దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను తీసుకొస్తాను. నువ్వు పైవాడవు ఉంటూ కానీ క్రింది వాడవుగా ఉండవు. గమనించండి, ఎప్పుడు అని అంటే 15వ వచనం ఉంది కదా, నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు. గమనించండి, మన మాట్లాడే మాట యథార్థంగా ఉండాలి. కొందరు ఉంటారు, ఎట్లుంటారంటే మనలోని విషయాలు రాబట్టుకోవడానికి అట్లా కొట్టి చూసిన అంటారు.
ఏమంటారు చెప్పండి? అట్లా కొట్టి చూసిన అంటా ఉంటారు. దయచేసి అటువంటి పనులు మనం చేయొద్దు. నువ్వు కొట్టి చూడాల్సిన అవసరం లేదు. దేవుడు కొట్టి చూస్తాడు. దేవుడు మనకి మా బాధ్యత అప్పగించలేదు. నీ హృదయంలో ఏముంది, ఏం జరుగుతుంది, అట్లా రాయేసి చూసి కొట్టి చూసినాను. నీకేం పని, మనకేం పని కొట్టి చూడడము? అట్లా వెళ్ళి చూస్తాను, అట్లా తొంగి చూస్తాను అనేటువంటి కొందరు చెప్తా ఉంటారు. అవి మనకు సంబంధించినవి కాదు. అవి మనకు సంబంధించినవి కాదు. నీతిని అనుసరించి నడుచుకొనొచ్చు. ఎటువంటి నడత చెప్పండి? నీతిని అనుసరించినటువంటి నడక అనేది, నడుచుట అనేది దేన్ని చూపిస్తుంది? ప్రవర్తన చూపిస్తుంది. దేన్ని చూపిస్తుంది చెప్పండి? ప్రవర్తన చూపిస్తుంది. రెండవది, యథార్థముగా మాట్లాడచ్చు. అంటే మన మాట ఎట్లా చెప్పండి? యథార్థంగా మాట్లాడాలి. లోపల ఒకటి దాచిపెట్టుకొని పైకి ఒకటి మాట్లాడము, అది ఎటువంటిది అని అంటే వెక్కిరించినట్టుగానే దేవుని వాక్యాన్ని అపహాస్యం చేసినట్టుగానే. ఆ తర్వాత ఈ మాటలు గమనించండి. నిర్బంధన వలన వచ్చు లాభం ఏం చేయాలంట? ఉపేక్షించాలి. ఎటువంటి లాభము? నిర్బంధన వలన బలవంతమైనటువంటి లాభాన్ని మనం తీసుకోకూడదు. దౌర్జన్యంగా ఏది తీసుకోకూడదు. దౌర్జన్యంగా నువ్వు ఇస్తావా ఇయ్యవా, నువ్వు ఇస్తావా చేస్తావా. కొందరు టార్చర్ పెడతారు, కొందరు అత్తమామలు టార్చర్ పెడతారు. నువ్వు ఇవ్వకపోతే నీ బిడ్డను నీ ఇంటికి పంపిస్తాను, పుట్టింటికి వెళ్ళిపో అని అంటా ఉంటారు. ఇవ్వకపోతే ఏం చేస్తాను అది చేస్తానంటా ఉంటారు. గమనించండి, ఒక దేవుని బిడ్డ యథార్థంగా ఏ చిన్న పని చేసినా ఆ కొంచెంని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ కొంచెం నమ్మకంగా ఉంటే అందులో నువ్వు పైవాడుగా నీ జీవితం లాభదాయకంగా ఉంటుంది. ఆ నమ్మకత్వాన్ని చూసి పనివారు యజమానులు ఏం చేస్తారంటే పిలిచి పనిస్తూ ఉంటారు. సోమరి వానికి ఎవడు పని చేయడు, పెట్టుకోడు కూడా. ఎందుకోసం అంటే సోమరి వాడిని పనికి పెట్టుకుంటాంట కళ్ళకు పొగ వంటి వాడు, పండ్లకు పులుసు వంటి వాడు. ఎవరు పెట్టుకుంటారు చెప్పండి? సోమరుడు కండ్లకు పొగ వంటి వాడు, పండ్లకు పులుసు వంటి వాడు. వాని చేతులు పని చేయనొల్లవు. తప్పకుండా దేవుని పిల్లలమైన మన జీవితంలో చెమట ఓడ్చాలి. ఏం చేయాలి చెప్పండి? చెమట ఓడ్చాలి. ఈజీ మనీ కొరకు మనం ప్రయత్నించకూడదు. దేని కొరకు చెప్పండి? ఈజీ మనీ కొరకు. ఏదో లాటరీలు వచ్చినాయి, ఏదో వ్యాపారం ఉంది, ఏదో ఇన్కమ్ ఎక్కువ, మనం కొంచెం పెట్టుబడి పెడితే అధికంగా వస్తుంది అని చెప్పేసి కొన్ని ఫుడ్ కంపెనీలు, కొన్ని మెడికల్ కంపెనీలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. దయచేసి వాడితో మనకు పని లేదు. ఆ కంపెనీ వాడు ఎత్తేస్తే మనం ఎవరినైతే తీసుకొచ్చామో వారిని నిండా ముంచిన వారం అవుతాం మనం. అందుకనే ఇటువంటి వాటిని నేను అంగీకరించను, అందులో ఆ సభ్యత్వం తీసుకుని అస్సలే. ఎందుకోసమంటే అది రుజువులతో కూడిందేం కాదు కదా. దేవుడు మనకు కావాల్సినంత పని ఇచ్చినాడు చేసుకోవడానికి. ఏ పనైనా చేసుకోవచ్చు. సామెత, ఏ పని చేసినా, ఏ కష్టం చేసినా లాభమే కలుగుతుంది కదా. ఏ కష్టం చేసినా లాభం కలుగుతుంది. పని చేసుకునే కాడ సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అడుక్కునే కాడ సిగ్గుపడు, కానీ పని చేసుకునే కాడ ఏం చేయకూడదు చెప్పండి? సిగ్గుపడకూడదు. కష్టం చేసినా మంచిదే. ఎండలకు వెళ్ళు. ఎంతమంది లేరు కూలీ పని చేసుకునే వాళ్ళు? ఎంతమంది లేరు? అది వారికి ఏంటంటే లాభదాయకము. దేవుడు తప్పకుండా ఉన్నతమైనది ఇస్తుంది. మొట్టమొదటిగా దేవుడికి ప్రేమైన స్థితిలో ఉండాలి. నిర్బంధన వలన వచ్చు లాభాన్ని ఏం చేయాలి చెప్పండి? ఉపేక్షించుకోవాలి. ఇది నాకు సంబంధించింది కాదు, నేను తీసుకుంటే నాకు క్షేమం కాదు, నేను కష్టపడిన దాన్ని ఎట్లా తెచ్చుకుంటాను, నా ప్రయాసం కాదు కదా, నా ఫలితం ఏమనుంది ఇందులో, నా కష్టం ఏమనుందా, ఎవడో కష్టపడితే నేను తీసుకొచ్చుకుంటే అది నాకు ఎట్లా ఆశీర్వాదము కదా. ఎవడో కష్టపడ్డాడు, ఎవరో ప్రయాసపడ్డారు, నేను తెచ్చుకోవడము అది నాకు భావ్యం కాదు కదా. ఒక మనస్సాక్షి మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటుంది. రెండవ మాట ఏముంది? లంచము పుచ్చుకొనకుండా తన చేతులు ఏం చేయాలంట? లంచము పుచ్చుకొనకుండగా. ద్వితీయోపదేశ కాండంలో, సంఖ్యాకాండం, లంచము జ్ఞానులకు గుడితనము ఏం చేసింది చెప్పండి? కలుగచేస్తుంది. నీతిమంతుల మాటలకు అపార్థాన్ని తీసుకొస్తుంది. లంచం గుడితనం తీసుకొస్తుంది. కాబట్టి లంచము పుచ్చుకొనకూడదు. దేవుడు నాకు జీతం ఇచ్చాడు, దేవుడు నాకు పని ఇచ్చినాడు, ఈరోజు కూలి ఒక దేనారమా, ఈరోజు కూలి 500, 1000 రూపాయల, ఇంతవరకే నాది, ఇది దేవుడు నాకు ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఒక ఆయనంట, దేవుని అందు విశ్వాసం ఉంచిన వ్యక్తి, నమ్మకంగా ఉన్నాడు, కష్టపడుతున్నాడు, కట్టెల వ్యాపారం చేసుకుంటున్నాడు.
ఏం చేసుకుని చెప్పండి, కట్టెల వ్యాపారం. పొద్దస్తమానం కూడా కట్టెల ముద్దులు వేసుకొని కొట్టి 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 బుసల్ని పోయేసి కష్టపడుతున్నారు, దేవుని నమ్మకంగా ఉన్నారు. ఆ పక్కన ఒక మేడ ఉంది, ఒక అంతస్తు ఉంది, వారు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళే. అయితే రోజు వీరి కష్టాన్ని చూసేసి ఒకరోజు ఏమన్నారంటే, అయ్యా నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా, కొంచెం సుఖంగా ఉండడానికి నీకు కొంత డబ్బు ఇస్తాను అని చెప్పేసి ఏం చేశారంట, ₹1,00,000 తీసుకొచ్చి ఇచ్చారంట. ₹1,00,000 తీసుకొచ్చి ఇచ్చినారు. ఇప్పుడు ఎవరికైనా ఆశ కదా, డబ్బు ఇస్తానంటే ఎవరైనా ఊరుకుంటారు చెప్పండి? ఎవరికైనా ఆశ కదా. ఆ ₹1,00,000 తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు, సుఖపడదామని చెప్పేసి. ఎప్పుడైతే ఆ ₹1,00,000 తీసుకొని ఇంట్లో పెట్టాడో, ఆ రాత్రి ఈ ₹1,00,000 కోరిక ఇవ్వడం దొంగోడు వస్తారని చెప్పేసి భార్య భర్తలు ఇద్దరు రాత్రి అంతా కావాలి కాస్తున్నారంట. తినే కాడ అదే. అందుకనే జేబులో పైసలు పెట్టుకునే వ్యక్తి మాటి మాటికి పైసల దగ్గరికి చేయబోతుంది, పైసలు బంగారం ఉన్న బ్యాగ్ దగ్గరికి చేయబోతుంది. అందుకనే దొంగోడు ఏం చేస్తారంటే, ఆ చెయ్యి ఎక్కడికి పోతుందో అక్కడ ధనం ఉంది అని మనకు తెలిసిపోతుంది. ఇది నేను చెప్పేది కాదు, పోలీసు వాళ్ళు చెప్పింది, దొంగోడు చెప్పినటువంటి విషయమే కదా. అందుకనే సులభంగా ప్యాకెట్ మనీ కొట్టేస్తూ ఉంటారు, బ్యాగ్ నెత్తుకుని తస్కరిస్తూ ఉంటారు. ఈ ₹1,00,000 తీసుకున్న వ్యక్తి రాత్రి నిద్రపోలేదు, పగలు నెమ్మది లేదు. ఒకరోజు గడిచిపోయింది. రెండవ రోజు పరిగెత్తుకుని వెళ్ళేసి, అయ్యా నీకు దండం సార్, నీ ₹1,00,000 నువ్వు తీసుకో, ఈ ₹1,00,000 నా ఇంటికి వచ్చిన తర్వాత నాకు నెమ్మది లేదు అన్నాడంట. ఏమన్నాడు చెప్పండి? ఈ ₹1,00,000 నాకు వచ్చిన తర్వాత తిందామంటే తృప్తి లేదు, నిద్రపోదామంటే అవి లేకముందు హాయిగా నిద్రపోయినాడు, సంతోషంగా తిన్నాడు. ఎప్పుడైతే అవి వచ్చినాయి ఏం చేసి చెప్పండి, ఆనందాన్ని తీసివేసింది, సంతోషాన్ని తీసివేసి, నిద్రను తీసివేసింది. కాబట్టి లంచము పుచ్చుకొనకుండా ఏం చేయాలంట, చేతులు మలుపుకోవాలి. ఇది నాకు సంబంధించి వెనక్కి పెట్టుకోండి. మూడవది, హత్య అను మాట వినకుండా చెవులు మూసుకోవాలి. హత్య అను మాట వినకుండా చెవులు ఏం చేయాలి చెప్పండి, మూసుకోవాలి. నాలుగవది, చెడుతనం చూడకుండా నీ కన్నులు మూసుకోవాలి. చెడుతనం చూడకుండా ఏం చేయాలంట, రాత్రి మేము కుటుంబ ప్రార్థన అయింది, భోజనం చేసుకున్నాము, వెళ్ళేసి పడుకున్నాము, రాత్రి సుమారు 11 అయింది. నా డైలీ పోర్షన్ చదువుకొని నేను ఈరోజు కొరకు వాక్యాన్ని ప్రార్థన చేసుకుంటూ సిద్ధపడుతున్నప్పుడు ఒకసారి ఈ రాత్రి 2-3 సార్లు ఏదంటే గొరక పని చేసే అలవాటు మాకు అన్నట్టు, గొరక పని చేసేటండి. రాత్రి కావలి కాయాలన్నట్టు, ఎవడొస్తున్నాడు ఎవడిపోతున్నాడు అని చెప్పేసి. అలాగని చెప్పేసి ఇటు వచ్చేసరికి ఒక ఫోను 2 ల్యాప్టాప్లు పెట్టుకొని చూస్తూ ఉన్నారు మన ప్రబుద్ధులు. 2 ల్యాప్టాప్లని ఒక ఫోన్ ఉంది. ఇదేంది ఈ బ్లూ కలర్ లైట్ ఇక్కడిక్కడదే బెడ్ ల్యాంప్ పెట్టుకున్నాను, వచ్చేసరికి ఏముంది, మూసేసి మళ్ళీ నిద్రపోతున్నారు. 2 వీకి వాటిని పట్టుకుని పేసి ఇంట్లో పెట్టేసుకున్నాను. అంటే గమనించండి, చూడండి ఇక్కడ చెడుతనం ఏం చేయొద్దంట, చెడుతనం చూడకుండా కన్నులు మూసుకోవాలి. చెడుతనం చూడకుండా. రాత్రి మమ్మల్ని ఎవరు చూస్తలేరని చెప్పేసి మంచిగా చూడడం మొదలుపెట్టినారు. కానీ నేను చూడకపోయినా కూడా ఎవరు చూస్తున్నారు చెప్పండి? ఏం సార్ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తా ఉన్నాడు. తర్వాత ఇలాంటి వ్యక్తులు ఏం చేయబడుతుంది, ఉన్నత స్థలం మీద నివసిస్తారు. ఎక్కడ తీసుకుపోతుంది చెప్పండి? ఇక్కడ 5 విషయాలు. ఏది 15వ వచనంలో, మొదటిది నీతిని అనుసరించి నడుచుకోవాలి, రెండవది యథార్థంగా మాట్లాడాలి, మూడవది నిర్బంధముల లాభమును ఉపేక్షించాలి, నాలుగవది లంచం పుచ్చుకొనకుండా చేతులు ముడుపుకోవాలి, హత్యను మాట వినకుండా చెవులు మూసుకోవాలి. చేతులు, చెవులు, కన్నులు 3 ఉన్నాయి. చేతులు, చెవులు, కన్నులు, 3 కోతుల బొమ్మ ఎట్లయితుందో అది నేర్పించబడుతుంది ఇక్కడ. దీన్ని బట్టే బహుశా 3 కోతుల బొమ్మ చెప్పబడింది. తర్వాత అలాంటి వ్యక్తి ఉన్నత స్థలం మీద నివసిస్తాడు. మొదటిది, పర్వతముల శిల్లు అతనికి ఏమవుతాయి చెప్పండి? కోట అవుతున్నాయి, తప్పక అతనికి ఆహారం దొరుకుతుంది. మూడవది, నాలుగవది నీళ్లు అతనికి శాశ్వతముగా ఉంటున్నవి. ఐదవది, అలంకరింపబడిన రాజును కళ్ళారు చూచెదవు. ఆరవది, బహు దూరమున వ్యాపించిన దేశము నీకు, ఆ దేశం నీకు కనబడుతుంది. అమెరికా కావచ్చు నీకు కనబడుతుంది, దుబాయ్ కావచ్చు నీకు కనబడుతుంది, ఫారిన్ కంట్రీ కావచ్చు, యూకే కావచ్చు, లేకుంటే బెహ్రెన్ కావచ్చు, ఏదైనా కావచ్చు నీకు కనిపిస్తుంది. ఓడల మీద నువ్వు వెళ్తావు కావచ్చు, విమానం మీద నువ్వు వెళ్తావు కావచ్చు, జెట్ ఫ్లైట్లో నువ్వు వెళ్తావు కావచ్చు. అయితే ఈ ప్రాముఖ్యమైన విషయాలు, యాకోబు ఎందుకు దుఃఖపడ్డాడు తెలుసా? మోసం పోయి దుఃఖపడ్డాడు. అయితే తర్వాత ఉన్నత స్థితిలో తీసుకురాబడ్డాడు.
ఆశీర్వదించబడ్డాడు. జీవితాన్ని మార్చుకోవడం ఒకటి, ఉన్నత స్థితిని రావడం దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం కింద మనం తీసుకురాబడాలి. మన ప్రతి పాపని కడిగి వేసుకోవాలి. మనం దేవుని నీతిని హృదయంలో కలిగి ఉండాలి. ఆ రీతిగా ప్రభు మనకు సాయం చేయను గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.